సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిర్దేశిత గడువు కంటే 6 నెలల్లోపే రాజధాని పనులు చేయాలి, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య, బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియకు శ్రీకారం. మలినాలతో మందు. ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది రాజ్యాంగానికి మూల స్తంభం. వికసిత్ భారత్కు మానవ వనరులే కీలకం. జిల్లాలో భారీ వర్షం. జలుబు చేయకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వార్తలను చూద్దాం. నిర్దేశిత గడువు కంటే 6 నెలల్లోపే రాజధాని పనులు చేయాలి, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే 6 నెలల ముందే నగర నిర్మాణం పూర్తవ్వాలని స్పష్టం చేశారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఎల్పీఎస్ లేఅవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా పనుల్ని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెల అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానన్నారు. సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే సదరు కాంట్రాక్ట్ సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పనుల పురోగతిని రియల్ టైంలో పర్యవేక్షిస్తానని వెల్లడించారు. అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య, బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కసరత్తుపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య, అంతకు మించి ఏమీ లేదు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా 1 కోటి మంది ఓటర్లను తొలగించాలని ఈసీ భావిస్తోందనే అభిప్రాయానికి మీరెలా వచ్చారు అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తం 7.9 కోట్ల మంది ఓటర్లలో ఎస్ఐఆర్కు 7.24 కోట్ల మంది స్పందించారు. అలాంటి పరిస్థితుల్లో 1 కోటి మంది ఓటు హక్కును కోల్పోతారు లేదా ఓటరు జాబితా నుంచి తొలగించేస్తారనే వాదనలకు అవకాశం ఎక్కడుంది అని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ధర్మాసనం నిలదీసింది. సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ స్వయంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో 8.18 కోట్ల మంది వయోజనులు ఉంటే 7.9 కోట్ల మందికే ఓటు హక్కు ఉందని, ఓటర్లను తొలగించడం కోసమే ఎస్ఐఆర్ కసరత్తును ప్రారంభించారని ఆరోపించారు. ఒక నియోజకవర్గంలో జీవించి ఉన్న 12 మందిని చనిపోయారని చెబుతూ వారి ఓట్లు తీసివేశారని న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఇలాంటి పొరపాట్లు జరిగితే సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఈసీ తరపు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసింది ముసాయిదా జాబితా మాత్రమేనని చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత వంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియకు స్వీకారం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ వివిధ పార్టీలు ఇచ్చిన నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయింది. నిబంధనల ప్రకారం ఈ అభియోగాలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఆయన నియమించారు. దీనిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బివి ఆచార్య ఉన్నారు. 91 సంవత్సరాల ఆచార్య దాదాపు 6 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కమిటీ వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తుందని, అది అందే వరకు
న్యాయమూర్తి తొలగింపు ప్రతిపాదన పెండింగ్లో ఉంటుందని ఓం బిర్లా ప్రకటించారు. జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని 146 మంది లోక్సభ సభ్యులు ప్రతిపాదన సమర్పించారని తెలిపారు. ఈ న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టులో సేవలందిస్తున్నప్పుడు అధికారిక నివాసంలో మార్చి 14న పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దానిపై అంతర్గత త్రిసభ్య సంఘం విచారణ జరిపింది. అది ఇచ్చిన నివేదిక దరిమిలా పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంట్లో అభిశంసనకు ప్రయత్నాలు మొదలు కావడం తెలిసిందే. న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియను లోక్సభ కంటే ముందే రాజ్యసభ ప్రారంభించిందని కాంగ్రెస్ పేర్కొంది. జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ 63 మంది సభ్యులు రాజ్యసభ గత చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు నోటీసు సమర్పించారని, ఆ విషయాన్ని అప్పట్లో ధన్ఖడ్ స్వయంగా ప్రకటించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గుర్తు చేశారు. ప్రక్రియ నిలిపివేసినట్లు ఇప్పటి వరకు చెప్పలేదని తెలిపారు. మలినాలతో మందు. గత జగన్ ప్రభుత్వానికి ముందు కూడా చీప్ లిక్కర్లు అమ్మేవారు. కానీ ఎన్నడూ జేబ్రాండ్ల తరహాలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ గత ప్రభుత్వంలో తయారు చేసిన నాసిరకం జేబ్రాండ్లు తాగి ఎందరో చనిపోయారు. చాలామంది తీవ్ర అనారోగ్యం బారిన పడి మంచాలకు పరిమితమయ్యారు. కాసులకు కక్కుర్తిపడి ప్రమాణాలు పాటించకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మద్యం లక్ష్యంగా తయారు చేయడమే ఇందుకు కారణం. నిపుణులు, అధికార వర్గాల సమాచారం మేరకు జగన్ ప్రభుత్వంలో మద్యం తయారీలో నిబంధనలు పాటించలేదు. జేబ్రాండ్లలో కంటికి కనిపించని లెక్కలేనన్ని ప్రమాదకర రసాయనాలు కలిశాయి. ఆ బ్రాండ్ల మద్యాన్ని నిర్దేశిత స్థాయిలో శుద్ధి చేయకుండానే హడావుడిగా ప్రజల్లోకి వదిలేశారు. శుద్ధి చేస్తే ఖర్చు పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది అనే కోణంలో ఆలోచించిన అప్పటి మద్యం కంపెనీలు నిబంధనలు తుంగలో తొక్కి మద్యాన్ని తయారు చేశాయి. మన రాష్ట్రంలో ఎక్కువ మంది తాగే మద్యాన్ని గ్రెయిన్తో తయారు చేస్తారు. గ్రెయిన్ను పిండి చేసి ఆ తర్వాత ద్రవ పదార్థంగా మార్చి ఫర్మెంటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అందులో ఒక రకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ను కలుపుతారు. దాని నుంచి క్రమంగా రెక్టిఫైడ్ స్పిరిట్ వస్తుంది. ఆ స్పిరిట్ను ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్గా మార్చడం మరో ప్రక్రియ. మొదట తయారు చేసిన స్పిరిట్ కూడా ఆల్కహాలే అయినా అందులో చాలా మలినాలు మిగిలిపోయి ఉంటాయి. అందుకే మద్యం తయారు చేయడం కోసం దానిని ఇంకా శుద్ధి చేసి 68% ఓవర్ ప్రూఫ్ వరకు తీసుకొస్తారు. అప్పటి నుంచి దానిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఆ తర్వాత ఆ ఈఎన్ఏను ల్యాబొరేటరీలకు పంపి నిర్దేశిత స్థాయిలో శుద్ధి చేసినట్లు నిర్ధారిస్తే మద్యం ఉత్పత్తి ప్రారంభించాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అనేక బ్రాండ్లు ఈ నిబంధనలను పాటించలేదు. ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభం. ఎన్నికల కమిషన్పై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇంకా ఉంది అని హెచ్చరించారు. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఓట్ల చోరీ జరగలేదని, చాలా చోట్ల ఇలా జరిగిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఓ పద్ధతి ప్రకారం చేశారని, ఇది ఈసీతో పాటు తమకు తెలుసని చెప్పారు. గతంలో ఇందుకు ఆధారాలు లేవు, ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగ మూలస్తంభం. దానిని అమలు చేయాల్సిన ఈసీ ఆ పని చేయడం లేదు. అందుచేత మేం రాజ్యాంగ రక్షణకు పూనుకున్నాం, దీనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్కు మానవ వనరులే కీలకం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి అద్భుత మేధో సంపత్తితో పాటు విలువైన మానవ వనరులే కీలకమని కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. మేరీ స్టెల్లా కళాశాల సమావేశ హాలులో మంగళవారం జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్పై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ భావి భారత పౌరులైన చిన్నారుల సమగ్రాభివృద్ధికి సరైన ప్రణాళికలతో సమిష్టి కృషి అవసరమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనే గొప్ప లక్ష్యంతో రూపొందిన వికసిత్ భారత్ దార్శనికత లక్ష్యాలను సాధించేందుకు
అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి అవసరమన్నారు. జిల్లాలో భారీ వర్షం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. విజయవాడ నగరం శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో భారీ వర్షం పడింది. బుడమేరు వరదకు దారితీసే విధంగా కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలను కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు మరో 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి 10 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జలుబు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలను పాటించండి. మనలో చాలామందికి వర్షాకాలంలో తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. దీంతో జ్వరం, తలనొప్పి, దగ్గు, తుమ్ములు వేధిస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలను పాటించాలి. అనుకోకుండా వర్షంలో తడిసినప్పుడు ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. శరీరాన్ని, శిరోజాలను కాటన్ తువ్వాలుతో తడి లేకుండా తుడుచుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించాలి. అప్పుడే వండిన వేడి ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని నీళ్లు తాగకూడదు. మంచినీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగడం మంచిది. పలుచగా తయారు చేసిన పప్పు, మిరియాల చారు లాంటివి భోజనంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా పసుపు కలిపిన గోరువెచ్చని పాలు లేదా అల్లం టీ లాంటి వేడి పానీయాలు తాగితే ఊపిరితిత్తుల్లో శ్లేష్మం చేరదు. వేడివేడి పాలలో అరచెంచా మిరియాల పొడి కలుపుకుని తాగినా జలుబు దరిచేరదు. వర్షం వల్ల వాతావరణంలో హానికారక బ్యాక్టీరియాలు, వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి బలహీనమై పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు నారింజ, దానిమ్మ, జామ లాంటి సి విటమిన్ అధికంగా ఉన్న పండ్లు తినాలి. బొప్పాయి, కివి పండ్లు కూడా మేలు చేస్తాయి. తరచూ నిమ్మ, ఉసిరిని ఆహారంలో చేర్చుకున్న మంచి ఫలితం ఉంటుంది. ఉదయం లేవగానే జలుబు చేసిందనిపిస్తే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల నిమ్మరసం, 2 చెంచాల తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. 1 కప్పు గ్రీన్ టీ తాగినా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్లో అర్జున్కు మరో డ్రా. తెలంగాణ క్రీడాకారుడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్లో వరుసగా 2వ గేమ్ను డ్రాగా ముగించాడు. మంగళవారం జరిగిన 6వ రౌండ్లో నల్లపావులతో ఆడిన అతడు విన్సెంట్ కేమర్ను 42 ఎత్తుల్లో నిలువరించాడు. 3వ స్థానంలో గుకేష్. గ్రాండ్ చెస్ టూర్లో భాగమైన సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ పుంజుకున్నాడు. మొదటి రోజు పోటీల్లో తొలి రౌండ్లో ఓటమి చవిచూసిన గుకేష్ తర్వాతి రెండింట్లో విజయాలతో సత్తా చాటాడు. దీప్తికి 2వ ర్యాంకు. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ 1కు మరింత చేరువైంది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో 1 స్థానం మెరుగైన దీప్తి 2వ ర్యాంక్ సాధించింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో అదిరే ప్రదర్శన చేసిన శుభ్మన్ గిల్ ఐసీసీ జూలై ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యాడు. ఆ నెలలో ఈ భారత కెప్టెన్ 3 టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. రెచ్చిపోయిన బ్రెవిస్. 2వ టీ20లో ఆసీస్పై దక్షిణాఫ్రికా విజయం. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 56 బంతుల్లో 125 నాటౌట్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని ఊపేసిన బ్రెవిస్ అజేయ శతకంతో రికార్డులు తిరగరాశాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టీ20లో బ్రెవిస్ విశ్వరూపం చూపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్రెవిస్ శతకొట్టడంతో ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.